గమనించాలి, దేవుడు అనుదినము మానవునితో మాట్లాడతారు. అంతే కదండి, దేవుడు అనుదినము మానవునితో మాట్లాడతారండి. ఎవరైతే దేవుని మాటలను గుర్తిస్తారో, దేవుని మాటలను వింటారో, దేవుని మాటల ప్రకారంగా తమ జీవితాన్ని మార్చుకుంటారో, దేవుని మాటలకు విధేయత చూపిస్తారో వారు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటారు. ఎవరైతే దేవుడు మాట్లాడుతున్నా సరే, దేవుడు బుద్ధి చెప్తున్నా సరే, దేవుడు హెచ్చరిస్తున్నా సరే, మనస్సాక్షి ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, బైబిల్ గ్రంథం ద్వారా కావచ్చు, సేవకుని ద్వారా కావచ్చు, తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, దేవుడు మాట్లాడుతున్నా సరే ఎవరైతే వినకుండా, ఎవరైతే పట్టించుకోకుండా, ఎవరైతే తమ సొంత ఇష్టానుసారంగా జీవిస్తారో వారు ఆశీర్వాదాన్ని కోల్పోతారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుని మాటలను వినేవారు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, దేవుని మాటలు వినని వారు ఆశీర్వాదాన్ని కోల్పోతారు. మనం ఏ జీవితాన్ని జీవిస్తున్నాం? దేవుని మాటలు వినేవారుగా ఉన్నామా? దేవుని మాటలను వినని వారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుని మాటలు వినేవారుగా జీవిద్దాం, దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.